హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. గైస్ ఈ రోజు వీడియోలో మనం మహావతార్ లక్ష్మీ నరసింహ మూవీకి సంబంధించి అలాగే విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అలాగే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం అప్డేట్ కోసం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో ముందుగా లేట్ చేయకుండా మనము మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నడిచిన కింగ్డమ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 4 రోజుల్లో అద్భుతమైన కలెక్షన్స్ తెచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే వీకెండ్ రావడం జరిగింది. సినిమా గురువారం రిలీజ్ కావడం జరిగింది. గురు శుక్ర శని ఆది 4 రోజుల్లో మంచి కలెక్షన్స్ వచ్చినప్పటికీ మండే నుంచి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ అయితే పూర్తిగా డ్రాప్ కావడం జరిగింది. మరి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 4 రోజుల్లో అంటే గురు శుక్ర శని ఆది ఫస్ట్ వీకెండ్లో 47,15,00,000 రూపాయల ఇండియా నెట్ కలెక్షన్ తీసుకోవడం జరిగింది. బేసిక్గా ఇప్పుడు సినిమాలు ఎలా తయారయ్యాయంటే మన తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన సినిమా టాక్ బాగుంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటే తప్ప మండే నుంచి మంచి కలెక్షన్స్ రావడం జరుగుతుంది. లేదంటే ఫస్ట్ వీకెండ్ ఏదైతే ఉంటుందో ఆ 4 రోజులు మాత్రమే మంచిగా నడవడం జరుగుతుంది. తర్వాత కలెక్షన్స్ అయితే పూర్తిగా పడిపోవడం జరుగుతుంది. సో కింగ్డమ్ మూవీలో కూడా అదే రిపీట్ కావడం జరిగింది. ఈ సినిమా 5th డే అంటే నిన్న మండే వచ్చేసి ఈ సినిమా దాదాపు 3,20,00,000 రూపాయలు వసూలు చేసింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఇంకా పడిపోవడం జరిగింది. దాదాపు 2,50,00,000 రూపాయలు అయితే వస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి మొదటి 6 రోజుల్లో 52,85,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 62,91,00,000 రూపాయలు వసూలు చేసింది. సో ఫైనల్గా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో విజయ్ దేవరకొండ సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన కింగ్డమ్ మూవీ మొదటి 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 87,09,00,000 రూపాయలు అయితే వసూలు చేసింది. లాంగ్ రన్లో ఈ సినిమా 100 కోట్ల క్లబ్లోకి అయితే ఎంట్రీ కావడం జరుగుతుంది. కానీ లాంగ్ రన్లో ఇంకా ఎంత వసూలు చేస్తుంది అనేది మాత్రం చూడాలి. వచ్చేసి మహావతార్ లక్ష్మీ నరసింహ సినిమా అయితే ఈ సినిమా అయితే రికార్డులను బద్దలు కొట్టడం జరుగుతుంది. కేవలం 4 కోట్ల బడ్జెట్తో వచ్చిన సినిమా దానికి 10 రెట్లు కాదు 15 రెట్లు అయితే వసూలు చేయడం జరుగుతుంది. రానున్న కాలంలో ఈ సినిమా ఖచ్చితంగా 200 కోట్ల క్లబ్లోకి అయితే చేరడం జరుగుతుంది. మరి అంతకుమించి వెళ్తుందా లేదా అనేది చూడాలి. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 10 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 91,25,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే 11వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 7,85,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ రోజు ఈ సినిమా కలెక్షన్స్లో ఇంకా గ్రోత్ రావడం జరిగింది. కాబట్టి ఈ సినిమా మనకి ఇప్పటివరకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం దాదాపు 8,25,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి మొదటి 12 రోజుల్లో 107,35,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 127,74,00,000 రూపాయలు వసూలు చేస్తుంది. సో ఫైనల్గా హోంబలే దగ్గర నుంచి వచ్చిన మహావతార్ సినిమా మొదటి 12 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 132,28,00,000 రూపాయలు అయితే వసూలు చేస్తుంది. సో ఈ సినిమా లాంగ్ రన్లో ఈజీగా 200 కోట్ల వరకు అయితే ఈజీగా వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సినిమా యావరేజ్గా రోజుకు 7 కోట్లు 6 కోట్లు వసూలు చేస్తుంది. కాబట్టి కూలీ ఇంకా వార్ 2 సినిమా వచ్చే లోపల ఈ సినిమా ఈజీగా 200 క్లబ్లోకి అయితే అడుగు పెట్టడం జరుగుతుంది. కానీ లాంగ్ రన్లో ఈ సినిమా ఇంకా ఎంతవరకు వెళ్తుందని చూడాలి. సో మీ ఒపీనియన్ ఏంటి? మహావతార్ లక్ష్మీ నరసింహ లాంగ్ రన్లో ఎన్ని కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉంటుంది అని చెప్పి సో ఫైనల్గా కామెంట్ బాక్స్ మీదే కాబట్టి మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేసుకోండి. సో ఫైనల్గా ఇదనమాట ఈరోజు మహావతార్ లక్ష్మీ నరసింహకి సంబంధించి అలాగే కింగ్డమ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ వీడియో. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే డైలీ కలెక్షన్ వీడియోస్ కోసం అలాగే మూవీకి సంబంధించిన అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్.